మంచి ఆహారంతో పాటు కావాలి స్వచ్ఛమైన నీరు. అదే సనాతన్ జల్. వివరాలకు 8919763872. ఇప్పుడు మీరు అందరు ఇట్లా పూజలు ఇవన్నీ చేస్తారు కదా గురుజీ. హ్మ్. సడన్ గా ఆపేశారు అనుకోండి ఈ దేవతలకు పూజలు చేయడం ఏమవుతుంది? దేవత కొన్నిసార్లు చూడండి సాత్విక దేవుల గురించైతే మనం పక్కన పెట్టేస్తే, ఈ తీవ్ర దేవతలు ఏం చేస్తారంటే, వాళ్ళకు మనం ఇచ్చే ఇవన్నిటికి అలవాటు పడిపోయి ఉంటారు వాళ్ళు. అచ్చచ్చచ్చ. ఆ! ఇప్పుడు నేనుంటాను సార్, నేను డైలీ మీ దగ్గరకు వస్తా ఉంటాను. హాయ్ అండి బిఎస్ అవును. గారు ఎలా అవును. ఉన్నారు? ఎలా ఉన్నారు? అవును. ఒక కొన్ని రోజులకి నేను మీ దగ్గర రావడం మానేస్తే మీరు నా గురించి థింక్ చేస్తారు కదా! అంతే కదా! మీరు డైలీ వస్తాండి ఎందుకు రావట్లేదు అని. కొన్ని రోజులకి మళ్ళీ కాల్ చేస్తారు కదా! అవును. ఏంటండి రావట్లేదు అవును. అని చెప్పేసి. సో, అప్పుడు మీరేమనుకుంటారు, ఏం టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏమన్నా తేడా మారిపోయాయా? వచ్చినాయి. ఇలాంటి సో, దేవత కూడా అలాంటిదే. ఓకే. దేవతలు కూడా ఇలాగే ఆలోచిస్తారు. అంటే అంత తీవ్రమైన రిలేషన్ మీకుంటే, అదేలేండి. మీరు అవును. ఊరికే ఏందో వచ్చినామమ్మ, మొక్కినామమ్మ, పోయినామమ్మ అంటే కాదు. మీ పట్టించుకునేది కాదు. ఆర్ద్రత ఉండాలి అందులో. ఓకే. అప్పుడు వాళ్ళు తిరిగి రిప్లై ఇస్తారు. ఎప్పుడైతే మీరు ఇట్లాంటివి ఆరాధన చేయడం స్టాప్ చేస్తారో, ఇక్కడ 2 కేసులు మళ్ళీ. దేవత ఎందుకులే అనుకుంటే గమ్మున ఎళ్ళిపోతుంది. తనకు ఆ! తానే. అక్కడి నుంచి ఎళ్ళిపోతుంది. తన అంశం తీసేసుకుంటుంది. ఆ! రెండోది నెగెటివ్ ఎఫెక్ట్‌లనేది ఇస్తుంది. హ్మ్. ఎందుకంటే ఎందుకు నువ్వు ఇది చేయట్లేదు? ఎందుకంటే తీవ్ర దేవతలు ఎప్పుడు కూడాను ఒక రకమైన వైబ్రేషన్‌లో ఉంటారు వాళ్ళు. ఓకే. వాళ్ళకి కొన్ని కావాల్సిండేది. అవి మనం అచ్చచ్చ. ఇవ్వాల్సిండేది. అచ్చచ్చచ్చ. నువ్వెందుకు స్టాప్ చేశావు? అనే దాన్ని ఒక ప్రచోదనం చేసి మన చేత అవి రిటర్న్ తెచ్చుకునే ప్రయత్నం అన్నా జరుగుతుంది. ఆ! లేదంటే అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయినప్పుడు ఇంక మీకు అతలాకుతలం అనేది ఒక రకంగా స్టార్ట్ అవుతుందన్నమాట. వెళ్ళిపోవడం వరకు ఓకే గురూజీ. ఇప్పుడు మీరు ఓ మాట అన్నారు ప్రతికూల శక్తులు అని కొన్ని ఉంటాయి దాంట్లో అని. అవి సాధకుడినే మింగేస్తాయని గూడా అంటారు. నిజంగా అలా జరుగుతుందా? సమ్‌టైమ్స్ ఎందుకంటే ఇప్పుడు చిన్నమస్తాదేవి ఆరాధన తీసుకోండి. అవును. ఈమె భయంకరమైన క్షుద్బాధ పీడిత దేవత. హ్మ్. ఓకే. క్షుద్బాధం అంటే ఆకలి. చిన్నమస్తాకు ఉన్న తీవ్ర దేవతలలో ఆకలి ఎక్కువ అంటే చిన్నమస్తాకి. ఓకే. అందుకని చిన్నమస్తా సాధన మామూలు సాధకులు చేయలేరు. చాలా కొంచెం ఓకే. అచంచలమైన భక్తి అనను, ప్రేమ అంటా నేను. అచంచలమైన ప్రేమ ఉండగలగాలి. ఎందుకంటే తీవ్ర క్షుద్బాధ దేవత. ఎప్పుడైతే నీకు అవన్నీ ఇది లేదో, ఆమె మింగేస్తుంది అని కూడా తంత్రశాస్త్రం చెబుతుంది. చెప్తుందా? హ్మ్. ఓకే. తంత్రశాస్త్రం పక్కాగా ఆ! చెప్తుంది. ఆమె మింగేస్తుంది. ఓకే. కానీ వీటన్నిటిని దాటుకొని మీరు ఆ ప్రేమ చూపించిన రోజు ఇలాంటివేం జరగవు. ఓకే. సో, తీవ్ర దేవతలకు ప్రతి ఒక్కరికి ఇలాంటి కంటెంట్ ఉంటుందండి. హ్మ్. అది ఎక్కడెక్కడ మీకు ఇది చేయాలి. మీరు అడగొచ్చు మళ్ళీ, ఏంటి దేవత తల్లి గదా! మరి ఇట్లాంటివన్నీ చేస్తుందా అని. నిజంగా చేస్తారు వాళ్ళు. హ్మ్. అందుకే గదండీ నెగెటివ్ తీవ్ర నెగెటివ్. దేవతలంటేనే వాళ్ళు గదా! ఓకే. ఓకే. వాళ్ళు ఇంక మామూలుగా ఉండేదంటే లక్ష్మీ సరస్వతిలాగా కూర్చుంటారు. ఆ! తామర మీద కూర్చొని అవును. ఊకే వీణ వాయించుకుంటూ ఒకరు, డబ్బులు జల్లుకుంటూ ఒకరు ఆ! ఉంటాండ్రి. బట్ వీళ్ళు శక్తి దేవతలు. ఓకే. కాబట్టి హ్యాండిల్ విత్ కేర్. హ్మ్. ఓహ్! ఇంకోటి గురూజీ చిన్నమస్తాదేవి తనను తాను అవును. ఖండించుకుంది అంటే హ్మ్. ఆత్మ బలిదానం చేసుకుంది హ్మ్. గదా! ఏంటంటే దాని ద్వారా మనం ఏం నేర్చుకోవాలి? అంటే ఎందుకలా ఆత్మ చూడండి, బలిదానం? అది ఎందుకంటే ఆమె సెల్ఫ్‌గా తన తల తను తీసుకోవడం అందరికీ తెలుసు. ఆ! ఏదైనా గాని థాట్స్ అనేది మన మైండ్‌లోనే జనరేట్ అయితాయి. ఆ ఓకే. థాట్సే గదండీ మనల్ని కంట్రోల్ చేసేది మనుషుల్ని. అవును. ఒకరికి పాజిటివ్ చేయాలి, ఒకరితో మంచిగుండలేదు అనేది ఆ థాట్సే ఇది కాబట్టి, ఆ! ఆ మస్తిష్కాన్ని ఆమె తెగ్గొట్టుకుంటుంది. ఎందుకంటే ఇట్లాంటి బ్యాడ్ ఎనర్జీని మనం ఉండకూడదు అనేది. ఓకే. అది సింబాలిజం అన్నమాట చిన్నమస్తా దేవతలు. ఓకే. సో, దాన్ని ఎప్పుడైతే సాధకుడు పర్ఫెక్ట్‌గా పట్టుకోగలుగుతాడో, హ్మ్. హ్మ్. అప్పుడు పర్ఫెక్ట్ లైన్‌లోకి పడినట్టు. ఓకే. సో, ఇలా చిన్నమస్తాదేవి పోర్ట్రేట్ చేస్తే, ఆమె డిపిక్షన్‌లో ప్రతీదీ మనకొక అర్థం అనేది చెబుతుందనమాట. హ్మ్. ఆమె ఇంకా కొన్ని సార్లు చూస్తే మనకు విపరీతమైన రతిముద్రలో కూడా ఉంటుందామె. విపరీత రతిముద్ర. ఆ! అంటే విపరీత రతిముద్ర అంటే ఏంది? అంటే అమ్మాయి కిందుండి, అబ్బాయి పైనుంటే రతిముది. దిస్ అవును. ఈస్ కాల్డ్ విపరీత రతిముద్ర. అంటే అమ్మాయే పైన. హ్మ్. హ్మ్. లేడీ పైనుంటది. ఆ! జెంట్ కిందుంటది. దిస్ ఈస్ కాల్డ్ విపరీత రతిముద్ర. అబ్బో! ఆ! ఆమె విపరీత రతిముద్రలో ఆమె ఇంక అదంతా పెద్ద కాన్సెప్ట్‌లెండి. సో, అదేలెండి. ఆ ఆ! రతిముద్ర అవన్నీ కూడా నా చిన్నమస్తా దేవతకి కంప్లీట్‌గా ఒక ఎనర్జైజ్డ్ ఇది అనేది ఉంటుందన్నమాట. ఓకే. సో, వీటన్నిటిని ఆమె కంట్రోల్ చేయాలి అనే దానికి ఆమె మస్తిష్కాన్ని ఆమె కట్ చేసుకుంటుంది. అచ్చచ్చచ్చ! హ్మ్. ఓకే. సో, అలా మనము ఈమె డిపిక్షన్‌ని కూడా మనం అలా అర్థం చేసుకోవాల్సుంటుంది. ఈ నీలాచల్ కొండ అంటారు గదా! ఏంటి గురూజీ అదంతా దాని పేరు? నీలాచల్ పర్వతం. ఆ!
నీలాచల్ పర్వతం అనేది సాక్షాత్ శివస్వరూపం అండి. ఓకే. నీలాచల్ పర్వతం మీదే మనకు కామాఖ్యదేవి అవును. అవును. వెలిసారనమాట. దానికున్న స్పెషాలిటీ ఏంటి? స్పెషాలిటీ అంటే నీలాచల్ పర్వతం మీదనే ఆ పర్వతం ఈజ్ ఈక్వల్ టు శివుడు. అచ్చా. సో శివుడు మీద అమ్మవారు కొలువై ఉన్నారు. ఆ ఓ. నీలాచల్ పర్వతం అలా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఈ వీర సాధన అంటారు కదా గురూజీ, దశమహావిద్యల్లో అది మీరు చేశారా? ఆహా! లేదండి. అది అంటే అసలు వీర అంటే ఏంటిది? సాధన, భావ సాధన, పశు సాధన, ఇలా వీర భావ స్థితి ఇలా ఆ, ఉంటాయన్నమాట. ఈ సాధన ఏంటంటే మరి ఎక్స్‌ట్రీమ్ లెవెల్‌లో ఉంటుందండి అది. ఓకే. ఈ వీర సాధన చేసేటప్పుడు కానీ, ఆ సాధకులు కొన్నిసార్లు వజ్రోలి సాధన అని కూడా ఉంటుందన్నమాట. ఆ, ఈ వజ్రోలి సాధనను ఇలాంటివన్నీ చేయాల్సి ఉంటుంది. దీంట్లో విపరీత రతి అనేది ఉంటుంది. ఓ, విపరీత రతి చర్యలుంటాయి. ఈ వజ్రోలి సాధన అంటే ఏంటంటే, వీర్యాన్ని వదిలిన తర్వాత మళ్ళీ ఆ వీర్యాన్ని అదే లింగం నుంచి రివర్స్ కొట్టేయడం అన్నమాట. ఏ? సో దీన్ని వజ్రోలి సాధన అంటారు. ఇది చాలా గుప్త ప్రాక్టీస్ ఇది. వెరీ బాబా. సీక్రెట్ ప్రాక్టీస్ ఇది. సో ఇలాంటివన్నీ అందులో ఉంటాయి. ఇన్నున్నాయా ఇందులో? అయ్య బాబోయ్! చాలా భయంకరంగా ఉంటాయండి ఇవి ఆ, సాధనలు. సో ఇప్పుడు చూడండి, ఒక మనిషి వీర్యాన్ని ఎజెక్ట్ చేసినాడు, అక్కడ వరకు బాగుంది. మళ్ళీ దాంట్లో నుంచే దాన్ని ఇది చేయడం అనేది, సో ఇదంతా డిఫరెంట్‌గా ఉంటుంది. అంటే ఒక స్ట్రా లాగా ఆ, ఎట్లా పీలుస్తాము, వెనక్కి. వీర్యాన్ని వదిలి మళ్ళీ రివర్స్ ఆ, తీసుకోవాలి. సాధ్యమేనా అది? చేస్తారా? వజ్రోలి సాధన చేసిన వాళ్ళు చేస్తారండి. బాబా. అంటే అంత తీవ్రమైన సాధన. ఏదో తంత్ర అంటేనే మనం సెక్స్ ఇది ఇది అదేలే. అనుకుంటానండి. నో, ఆ, నో, నో. లాట్ ఆఫ్ సబ్జెక్ట్ ఇన్‌బిల్ట్ ఉంటుంది అందులో. ఆ, అది ప్రాక్టీస్ చేసే వాళ్ళకి తెలుస్తుంది. బా. ఇలా ఇప్పుడు వడపప్పు పాయసం బ్యాచ్ ఉంటారు కదా! వీళ్ళకి ఇవన్నీ అర్థం కావండి. సో వాళ్ళు ఎంతున్నా వాళ్ళ దాంట్లో వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఎట్లా అంటే ఒక్కొక్కసారి తంత్ర అంటేనే ఒక పెద్ద బూచ్ అనమాట. అమ్మ అవును. బాబోయ్! దీంట్లో బలులు ఇవన్నీ ఉంటాయి. నో, నో, నో. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద వే టు రీచ్ ద గాడ్ ఓకే. అండ్ గెట్ ద ఫైనల్ సాల్వేషన్ స్టేట్, అంటే మోక్ష స్థితి. ఓకే. ఓకే. యాహ్! ఆ. అట్లాగే ధూమావతి దేవి అని ఉంటారు కదా, ఆమెను అమంగళకారిణి అంటారు. హ్మ్. మరి అమంగళకారిణి పూజిస్తే మంగళం ఎలా జరుగుతుంది? అదే ఆమె స్పెషాలిటీ. రైట్. అటువంటి నెగెటివ్ ఎఫెక్ట్స్ మీకు రాకోకుండా చేయడానికి ఆమె స్వరూపం ఉంటుందలా. ఓ, ఆ! అంతే గదండీ! ఇప్పుడు ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలంటాం. అచ్చా. సో మనలాంటి నెగెటివ్ ఎఫెక్ట్స్ అట్లాంటి నెగటివిటీ దేవతతోనే తీసేసుకోవాలన్నమాట. ఓహో. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ధూమావతి దేవత. ఇప్పుడు కామాఖ్య ఆలయంలో ఆ, రహస్య శక్తి మార్గాలు ఉంటాయని అంటారు. హ్మ్. భూగర్భ శక్తి మార్గాలు ఏవో ఉంటాయి, అంటే పవర్ సోర్సెస్ లాగా. ఏంటవి గురూజీ? సార్ నాకు తెలిసైతే ఇవి ఊరికే చెప్తా ఉంటారండి. అచ్చా. రహస్య మార్గాలున్నాయి, ఆ, లోపల ఇన్ని వాకిళ్ళున్నాయి ఇవన్నీ. నాకు తెలిసి ఇవన్నీ అయితే లేవు. ఓకే. ఎందుకంటే కామాఖ్య నాకు కొట్టిన పిండి. ఆ, ఎన్నో సార్లు అక్కడ పండిట్లు అంత క్లోజ్. నాకు ఊరికే డైరెక్ట్‌గా వెళ్ళి అక్కడ అమ్మవారి దగ్గర అవును. దర్శనంకెళ్ళి తిరిగి అక్కడంతా లోపల తిరుగుతా ఉంటాను. నాకు ఎక్కడ గాని ఇట్లా రహస్య మార్గాలైతే నేను ఎప్పుడు చూడలేదు. ఓకే. ఓకేనండి. శక్తి అనేది అక్కడ ఉంటుంది పక్కా. ఓకే. కానీ అంత ఏదో మనకి యూట్యూబ్‌లో చెప్పినట్టు ఆ, ఇలాంటివైతే గిన అలాంటివేమి ఉండవు. ఓకే. రహస్య మార్గాలు ఇలాంటివేమి ఉండవు. ఓకే. ఓకే. బట్ సమ్‌హౌ అది ఇంగా కామాఖ్య గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అంతటి అద్భుతమైన శక్తి. ఇక్కడ వరకైతే చెప్పగలను. రహస్య మార్గాలు అవైతే నేను ఇంతవరకు ఏమి ఉండవు. చూడలేదు. ఓకే.